కల్కి రిలీజ్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఇందులో శోభన, మాళవిక నాయర్లను చూపించారు నాగశ్విన్. కమల్ హాసన్ ఎలాంటి లుక్తో కనిపిస్తాడో మరింత క్లియర్గా చూపించారు. ఈ ట్రైలర్లో అమితాబ్, ప్రభాస్ మధ్య యాక్షన్ సీక్వెన్స్లు హైలైట్గా నిలుస్తున్నాయి. చూస్తుంటే సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్లే ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఇంకో వారంలో కల్కి సంగతేంటో అందరికీ తెలిసిపోతుంది. అయితే రామ్ గోపాల్ వర్మ తీరులో కాస్త మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇకపై పొలిటికల్ మూవీస్ తీయనని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ మీద పిచ్చి పిచ్చి ట్వీట్లు వేయడం లేదు. ఇప్పుడు వర్మ పూర్తిగా మారినట్టు అనిపిస్తుంది. కల్కి 2898 ఏడీ మూవీ మీద పాజిటివ్ ట్వీట్లు వేస్తున్నాడు. అద్భుతంగా ఉందని, విజువల్ వండర్గా ఉందని ట్రైలర్ గురించి స్పందించాడు. ఇక ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ మీద కూడా వర్మ తన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. కల్కి రిలీజ్ ట్రైలర్ని చూస్తే వావ్ అని అనకుండా ఉండలేరు. అందులోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా హాలీవుడ్ను మ్యాచ్ చేసేలా ఉన్నాయి. ఇక ఆర్ఆర్ అయితే గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. డబ్బింగ్ కాస్త తేడా కొడుతుంది. అప్పటి కాలంలో అలానే ఉంటుందని అనుకోవాలో ఏమో కానీ రెండు ట్రైలర్లో డబ్బింగ్ మాత్రం కొంచెం తేడాగా ఉంది. ప్రభాస్ వర్సెస్ అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్లు మాత్రం అదిరిపోయాయి అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ రిలీజ్ ట్రైలర్ను చూసి వర్మ ఫిదా అయ్యాడు. తన ట్విట్టర్లో ట్రైలర్ను షేర్ చేసి ఏదో పజిల్గా కొన్ని పదాలను పెట్టాడు. కానీ అందులో కొన్ని లెటర్లను మిస్ చేశాడు. అది ముందుగా ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి 1,00,000 ఇస్తానంటూ ప్రకటించేశాడు వర్మ. ఈ ట్వీట్ కింద కొందరు పెట్టిన కామెంట్లు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ట్రైలర్లో వచ్చిన పాట ఎండ్లో ఉన్న ఆ గొంతు వింటే ఆ పాటను వర్మ పాడేశాడా అని అందరూ అనుకుంటున్నారు. వర్మ మొత్తానికి ఇలా తన వంతుగా కల్కిని భుజాన వేసుకొని ప్రమోట్ చేస్తున్నాడు. మరి జూన్ 27న ఈ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీసేల్స్ అంటూ రికార్డులు కొల్లగొడుతుంది. నార్త్ అమెరికాలో ఆల్రెడీ $2 మిలియన్ల క్రాస్ చేసింది కల్కి. డే 1 విషయంలో కల్కి కొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని డార్లింగ్ ఫ్యాన్స్తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా విశ్వసిస్తున్నాయి.